ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. ఈ దశలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేము అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాదోపవాదాల అనంతరం కేటీఆర్ లాయర్ విజ్ఞప్తి మేరకు పిటిషన్ ఉపసంహరణకు సుప్రీం అనుమతించింది. ఇదే కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలి అంటూ ఈడీ కేటీఆర్కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కార్ రేసింగ్ కు సంబంధించి చట్టవిరుద్ధంగా నిధులు బదిలీ చేశారని, నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా కేసులో చేర్చారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో కేటీఆర్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. క్వాష్ పిటిషన్ పై కేటీఆర్ ప్రభుత్వం తరపున వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ దశలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయగానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో కేవియట్ వేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా వినాలని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కేటీఆర్ వేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారించింది. పిటిషన్ పై ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో తమ క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు కేటీఆర్ తరపు లాయర్ తెలిపారు. కేటీఆర్ తరపున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ఇది కక్ష సాధింపుతో ప్రభుత్వం పెట్టిన కేసని, ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని వాదించారు. డబ్బు తీసుకున్న వారిని హెచ్ఎండిఏను నిందితులుగా చేర్చలేదని కేటీఆర్ న్యాయవాది కోర్టుకు చెప్పారు. అనంతరం ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో దర్యాప్తు జరగాల్సి ఉందని చెప్పారు. కేసు నమోదు చేయడానికి రాష్ట్ర గవర్నర్ కూడా అనుమతించారని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ ముగ్గురు నిందితులను ఇప్పటికే ఒకసారి విచారించింది. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. కేటీఆర్ సహా ముగ్గురు నిందితులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి రవీంద్రరావు, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ ఒకసారి విచారించింది. గురువారం కేటీఆర్ ను ఈడీ విచారించబోతోంది. ఈ విచారణలో కేటీఆర్ ను ఈడీ ఎటువంటి ప్రశ్నలు వేయబోతోంది, వాటికి కేటీఆర్ ఇచ్చే సమాధానాలు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మనీ లాండరింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేటీఆర్ను విచారించనున్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతుంది. ఇవాళ ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈడీ అధికారులు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇవాళ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పారు. కాగా ఆర్థిక శాఖ నుంచి కానీ, కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన. ఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ప్రయత్నించడం తప్ప తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా నియమ నిబంధనల మేరకు నిధులు బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా అనే ఆసక్తి నెలకొంది. ఏసీబీ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ని కూడా వెనక్కి తీసుకురావాల్సి రావడంతో ఇక ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణులు అంటున్నారు. కేటీఆర్ ఇవాళ ఈడీ ముందు హాజరైన తర్వాత పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్ కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.